అండి వెల్కమ్ బ్యాక్ టు మై మదర్స్ ఛానల్. సో కొత్త ఇంటితో మీకు సుస్వాగతం. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనం రైల్వే ఆనియన్ సమోసాస్ ఏవైతే దొరుకుతాయో చిన్న చిన్నగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఎంతమందికి ఇష్టమో చెప్పండి. సో అవి చేద్దాము, సింపుల్గా చేసేసుకుందాము, ఎక్కువ హంగామా లేకుండా సింపుల్గా చేసేసుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను, ఇల్లు ఎలా ఉందో కంపల్సరీ చెప్పండి, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, దాంట్లో కరివేపాకు అండ్ అంతే అండి, ఇంకేం వేయలేదు. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి చిన్న స్లైసెస్ పీసెస్గా కట్ చేసుకున్నాను. అండ్ సరిపడా మైదాపిండి తీసుకున్నాను. అండ్ మైదాపిండిలో వచ్చేసి మనం ఉప్పు, ఆయిల్, వాటర్ వేసి కలుపుకోవాలి. అండ్ కలుపుకున్నది ఇలా ఉండాలన్నమాట, మనకి మరీ మెత్తగా కాదు, మరీ థిక్గా కాదు. సో నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను. అండ్ ఆయిల్ వచ్చేసి మనకి సమోసాస్ వేడి చేసుకోవడానికి, అంటే ఫ్రై చేసుకోవడానికి. సో ఈ ఐటమ్స్ మనకు కావాలి. అండ్ మన వీడియో వచ్చేసి స్టార్ట్ చేసేసుకుందాం. హోప్ యూ లైక్ మై వీడియో. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే అండి, సో వీడియో అనేది స్టార్ట్ చేసేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి మనము మైదాపిండి ఇలా కలుపుకొని పెట్టేసుకోవాలండి. అంటే మెత్తగా కాకూడదు, మరీ అని గట్టిగా ఉండకూడదు. అండ్ దీంట్లో వచ్చేసి మనం మైదా, ఉప్పు, ఆయిల్ వేసి వాటర్ వేసి కలుపుకుంటాము. సో ఈ మైదాపిండి దానికి యూస్ చేసాము. అండ్ ఆల్రెడీ నేను కలిపి పెట్టుకున్నాను, ఎందుకంటే కొద్దిగా పిండి అనేది ఫర్మెంట్ అవుతుంది. అండ్ మనవి సమోసాస్ అనేవి క్రిస్పీగా కొద్దిగా బాగా అంటే ఏమంటారు పొంగుతాయి అనమాట. సో అందుకని నేను ముందే కలిపి పెట్టుకున్నాను. సో ఇలా కలిపి పెట్టుకున్న వాటిని మనం చపాతీస్లా చేసుకోవాలన్నమాట. చపాతీస్లా చేసుకొని దాన్ని మనం కొద్దిగా ప్యాన్ పైన వేడి చేసుకొని తర్వాత కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం చపాతీ అనేది చేసుకుందాం. నేను చపాతీ చేయడానికి చపాతీ మేకర్ ఏమీ యూస్ చేయట్లేదండి, హ్యాండ్తో చేస్తున్నాను, ఎందుకంటే చాలా చిన్నగా చేయాలి కదా. సో నేను ఒకసారి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంటే మీకు ఎవ్వరికి రాదని కాదండి, నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను అంతే. సో ఇది ఉంది కదా మైదాపిండి, ఇది తీసేసుకొని దీంట్లో ఒక చిన్న పోర్షన్ తీసుకోండి. ఇంత పోర్షన్ సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మనం ఇలా చేసేసుకొని, అంటే మీరు నార్మల్గా ఇంట్లోకి చేసుకుంటే మాత్రం చపాతీ మేకర్తో చేసుకుంటారు కదా, లేకపోతే సో నేను ఇలా మినీ సమోసాస్ చేస్తున్నాను కాబట్టి నేను హ్యాండ్తో చేసేసుకుంటున్నాను. సో ఇవి మరీ లావుగా ఉండకుండా అండి, కొద్దిగా సన్నగా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇవి మనం కట్ చేసుకొని దీంట్లో స్టఫింగ్ అనేది పెట్టేసుకుందాము. సో నేను ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఎందుకు తీసుకున్నానంటే అది మనం స్టఫింగ్కి యూస్ చేస్తామండి. ఫస్ట్ ఇవి కట్ చేసేసుకుందాం. ఓకే అండి, 1 సెకండ్. సో నేను చపాతీ అనేవి ఇలా చేసేసుకున్నానండి. ఇవి నేను ఒక 3 to 4 చేసుకున్నాను. మీకు అన్నీ ఒక్కొక్కటిగా. అండ్ ఇప్పుడు ఈ స్టఫింగ్లో వచ్చేసి మనం ఉప్పు కారం కూడా తీసుకొచ్చేసాను. సో ఇది వచ్చేసి ఒక సింపుల్ రెసిపీ అండి, హెవీగా ఎక్కువ అన్నీ తీసుకొని వచ్చేసి అన్ని మసాలాలు వేసేసి చేయకుండా నార్మల్గా మీరు ఇంట్లో పిల్లలకి చేసుకొని హెల్తీగా పెట్టుకునేటట్టు ఉంటుంది. మైదా హెల్తీ కాదు, బట్ ఎప్పుడైనా ఒకసారి తినొచ్చు. సో అలా అనమాట. ఒకసారి మీకు అన్నీ చూపించేస్తాను. ఉప్పు, కారం అండి, మన మైదాతో చేసుకున్న చపాతీస్. ఇది మనం స్టఫింగ్కి తీసుకున్నది ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ వచ్చేసి కరివేపాకు. అక్కడ మనకి మైదా ఉంది, మైదాలో మనం కొద్దిగా వాటర్ వేసుకొని మన సమోసా అనేది జాయిన్ చేసుకుని, అంటే బయటికి స్టఫింగ్ రాకుండా కలపడానికి అది ఒకటి యూస్ చేస్తాము. అండ్ ఆయిల్ అండి ఫ్రై చేసుకోవడానికి, వాటర్ ఇందాక మనం పిండి కలుపుకోవడానికి. ఓకే, ఇలా కట్ చేసుకున్నాను కదా. కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక ఫోల్డ్ చేసి దీంట్లో స్టఫింగ్ అనేది వేసుకొని ఆ తర్వాత మనం దీన్ని క్లోజ్ చేసేస్తామన్నమాట. సో స్టఫింగ్ అనేది మనం రెడీ చేసుకుందాము. మీన్ వెల్ ఇవన్నీ నేను ఒక్కొక్కటిగా కట్ చేసుకొని మీకు చూపించేస్తాను. ఇదిగోండి, ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాను నేను. దీంట్లో మనం స్టఫింగ్ అనేది వేసేసుకుందాము. సో ఇవన్నీ నేను ఇలా ఫోల్డ్ చేసుకోకముందే స్టఫింగ్ కలిపేసుకుంటాను, ఎందుకంటే ఇది మళ్ళీ దగ్గరికి ఇలా అతుక్కుపోతుంది అనమాట వేయకపోతే. సో స్టఫింగ్లో మనం ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. స్టఫింగ్లో ఏమి ఎక్కువ వేయట్లేదండి. నేను వచ్చేసి సరిపడా ఉప్పు మరీ ఎక్కువ వేయకండి, దాంట్లో వాటర్ అయిపోతుంది. అండ్ మీరు ఫ్రై చేసుకునే ముందే కలుపుకోండి, ముందే కలిపి పెట్టుకున్నారంటే వాటర్ అయిపోతుంది. సో సరిపడా కారం, అంతే అండి. ఇది వచ్చేసి బాగా మిక్స్ చేసేసుకోండి. కావాలి అంటే మీరు ఇంకా కొంచెం కారం వేసుకోవచ్చు, ఉప్పు కూడా వేసుకోవచ్చు మీకు సరిపోదు అనుకుంటే.
కొద్దిగా ఉప్పు కారం వేస్తున్నాను, చాలండి. ఇప్పుడు ఓకే అండి, స్టఫింగ్ అనేది పెట్టేసుకున్నాము. సో ఫిల్ చేసుకోవడం ఒకటే ఆలస్యం, ఫిల్ చేసేసుకుందాము ఒక్కొక్కటిగా. ఇది మనము ఇప్పుడు ఆల్రెడీ మైదా తీసుకున్నాం కదండి, ఇదైనా యూస్ చేసుకోవచ్చు, కలిపి పెట్టుకున్న మైదా ఉంటుంది కదా అదైనా యూస్ చేసుకోవచ్చు. నేను పౌడర్ మైదా తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ అనేది వేస్తున్నాను. ఈ వాటర్ వేసి మైదా అనేది మనకి అంటే యాక్చువల్గా చిన్నప్పుడు మనం గమ్లా యూస్ చేసేవాళ్ళం కదండి, పేపర్స్ అవి యూస్ చేయడానికి. సో నేను ఆ మైదా అనేది ఇక్కడ పెట్టుకొని, అంటే మన స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. సో ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను. అంతే అండి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మనం పక్కన పెట్టేసుకుందాము. నేను ఇంకా మిగతావి కూడా చేసుకుని మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. లాస్ట్ ఇది పెట్టేస్తున్నాను అండి స్టఫింగ్. నేను అంత డీటెయిల్గా చూపించట్లేదండి, బట్ ఫస్ట్ చూపించాను కదా సేమ్ ప్రాసెస్. అండ్ మీరు ఇది చేయకముందు వచ్చేసి నార్మల్ పిండి అనేది ఉంటుంది కదండి, ఇది మనం చపాతీస్ చేసుకున్న తర్వాత డ్రైగా ఆయిల్ లేకుండా ప్యాన్ మీద మీరు కాల్చవచ్చు. అది మీ దగ్గర టైం ఎక్కువ ఉంటే మీరు ఆ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వచ్చండి. అండ్ ఇప్పుడు కొద్దిగా స్టఫింగ్ని లోపలికి అనేసి దీనికి మైదా అనేది పెట్టేస్తాను, లేకపోతే మన స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. మనకి రెసిపీ చూడడానికి ఈజీగా ఉంటుంది కానండి చాలా ప్రాసెస్ ఉంటుంది చేయడానికి. చేసిన తర్వాత ఇంకా ప్రాసెస్, కడిగి తుడిచి పెట్టి డైలీ. ఓకే, ఎక్కడైనా మీకు ఓపెనింగ్ అనిపిస్తుంది అక్కడ కొద్దిగా మైదా పెట్టేసి అంటించేసారంటే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. సో అంతే, మన సమోసాస్ రెడీ. చూపిస్తానండి ఒక్క నిమిషం. ఇవిగోండి మన మినీ రైల్వే ఆనియన్ సమోసాస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇవి ఫ్రై చేసేసుకుందాం ఆయిల్ పెట్టుకుని. ఓకే, మంట వెలిగించేసాను, గిన్నె పెట్టేస్తున్నాను, గిన్నెలో ఆయిల్ వేసేస్తాను. ఓకే అండి, ఆయిల్ వేడెక్కింది. ఫస్ట్ ఒక చిన్న సమోసా వేసేసుకుందాము. సమోసా పొంగుతుందండి పైకి, ట్రై చేద్దాం తిప్పడానికి. ఇంకొకటి కూడా పడుతుందండి, బట్ ఏంటంటే ఆయిల్ పొంగుతుందేమో అని వేయలేదు. సో ఇది అయిపోయాక వేరేది వేద్దాం. ఫస్ట్ సమోసా రెడీ అవ్వడానికి వచ్చేసిందండి. సో చూద్దాం. ఓకే, అయిపోయింది మన ఫస్ట్ సమోసా. చూసారా ఎంత బాగుందో, చక్కగా పెట్టేసాము. నెక్స్ట్ ఇంకా చిన్న సమోసా వేసేద్దామండి. యాక్చువల్లీ ఇంకొకటి కూడా వేసేస్తాను, అమ్మ వద్దులేండి ఆయిల్ పొంగుతుంది. ఇది కూడా అయిపోయినట్టుందండి, తీసేద్దాము. ఎక్కువసేపు ఉంచిన మాడిపోతుంది కదా.
ఓకే, మన సెకండ్ సమోసా కూడా రెడీ. థర్డ్ది వేసేస్తున్నాను. నిమిషం. అయిపోయిందండి థర్డ్ వన్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వేసేద్దామండి. బట్ ఐ థింక్ దీంట్లో స్టఫింగ్ కొద్దిగా బయటకు వచ్చింది. ఓకే, నేను అన్నీ ఒక ప్లేట్లో పెట్టి మీకు చూపించేస్తాను. ఇవ్వండి మన సమోసాస్. హోప్ మీకు ఈ వీడియో అనేది నచ్చుంటుంది. ఈ సమోసాస్ పైన కొద్దిగా మనం గార్నిషింగ్ చేసుకుందామా. ఇవి పెట్టుకున్నాం కదా మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇవి లైట్గా వేసేసుకుందాం. అంతే అండి, సూపర్ టేస్టీ రైల్వే ఆనియన్ సమోసాస్ అనేవి రెడీ అయిపోయాయి. నా వీడియో అనేది మీకు నచ్చితే ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.